గృహబలం అంశానికి స్వాగతం. గృహంలో గృహిణికి ప్రథమ స్థానం ఇవ్వడం జరుగుతుంది. గృహమే కదా స్వర్గసీమ అన్నప్పుడు ఆ గృహానికి నాంది వాక్యం పలికేది ఆ ఇంటి ఇల్లాలే. అందుకే ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు కదా. మరి మీరు గృహ ఆవరణలో కొబ్బరి చెట్లు ఇంకా ఇతర బలమైనటువంటి చెట్లను దక్షిణ నైరుతి నుంచి దక్షిణ ఆగ్నేయ వరకు, పశ్చిమ నైరుతి నుంచి పశ్చిమ వాయవ్యం వరకు పెంచుకునేటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు. తూర్పు మరియు ఉత్తర ఈశాన్యాలలో ఎలాంటి చెట్లను కూడా పెంచుకోకండి. తేలికైన పూల మొక్కలను మాత్రం పెంచుకోవచ్చు సుమా. అయితే ఇంటి ఆవరణలో మాత్రం రేగు, తుమ్మ మొదలైన ముళ్ళ చెట్లు మాత్రం ఉంచకండి. వంటగదిలో ఆగ్నేయ మూల తూర్పున పొయ్యిని అమర్చి తూర్పు ముఖంగా వంట చేయటం అత్యంత ముఖ్యమైనటువంటి విశేషం. వంటగదిలో మీరు గనక నీళ్ల బాణ లేక నీటికి సంబంధించినవి ఉంచేటట్లయితే పూర్తిగా ఈశాన్యంలో మాత్రం ఉంచకండి. తూర్పు ఉత్తరపు గోడలకు అంటకుండా ఉంచుకోవాలి. ఈశాన్యంలో బాణ కింద దిమ్మెలు మాత్రం నిర్మించకూడదు సుమా. నైరుతిలో అయితే దిమ్మెల పైన బాణలను ఉంచవచ్చు. రోకళ్ళు, కర్రలు నైరుతి మూల యందు ఉంచాలి గాని ఈశాన్యంలో మాత్రం ఉంచకూడదు. గదుల్లో ఊడ్చినటువంటి కసువును ఈశాన్యానికి చేర్చక ఎప్పటికప్పుడు ఎత్తివేసేటువంటి ఏర్పాటు చేసుకోండి. రోళ్లు, తిరగళ్ళు, గ్రైండర్లు, ఏ ఇతర బరువైన వస్తువులనైనా సరే పశ్చిమ దక్షిణ నైరుతులలో ఆయా గదులలో అనుకూల తత్వాన్ని అనుసరించి మీకు అనుకూలమైనటువంటి ప్రాంతాల్లోనే ఉంచాలి సుమా. బీరువాను అందరూ కూడాను ఉత్తరాభిముఖంగా ఉంచటం అత్యుత్తమం. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి అక్కడ గనక బీరువాను ఉంచినట్లయితే ధనయోగం పడుతుంది సుమా. బీరువాను తూర్పున అభిముఖంగా కూడా అమర్చుకునే వాళ్ళు ఉన్నారు. రిఫ్రిజిరేటర్లు, ఇస్త్రీ పెట్టెలు, సోఫా సెట్లు మొదలైనటువంటి వాటిని దక్షిణ పశ్చిమ గదులలో అదే వైపు గోడలకు ఆనించి ఉంచుకునేటువంటి ఏర్పాటు చేసుకోండి. ఎడమ వైపుకు ఒత్తిలిగిలి పరుండేటువంటి అలవాటు చేసుకునటం ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది అనే విషయాన్ని కూడా గుర్తిరగండి. అటక వంటగదిలో కానీ మరే గదిలోనైనా సరే దక్షిణ పశ్చిమ గోడల మీద చెక్క పలకలతో కానీ రాళ్లతో కానీ సిమెంటు స్లాబ్తో కానీ నిర్మాణం చేసుకోవచ్చు. కానీ తూర్పు ఉత్తరం వైపు గోడల మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్మించకూడదు. అవసరమైతే తూర్పు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం 4 వైపులా కూడా అటకలు నిర్మాణం చేసుకోవచ్చు. మీ వారు బాగా అలసిపోతున్నారు, రాత్రి ఆలస్యం అయిపోతోంది ఇంటికి వచ్చేసరికి అని చెప్పేసి మీరు కనుక భావిస్తూ ఉన్నట్లయితే మీ ఇళ్లకు పడమటి వైపున తక్కువగా ఖాళీ స్థలం ఉండేటట్టుగా చూసుకోండి. వారికి పని భారం తగ్గాలన్నా, ప్రమోషన్ రావాలన్నా పడమటి మిద్దె పైన సగభాగంలో మొదటి అంతస్తు కట్టుకొని చూడండి. మీ భర్త ఆరోగ్యవంతంగా మీ జీవితానికి తోడుగా నీడగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇళ్లకు కావలసినన్ని వాకిళ్లు, కిటికీలు ఈశాన్యంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. నైరుతి గదిలో కిటికీలు పెట్టుకున్నప్పుడు ఈశాన్యం గదిలో కూడా తప్పనిసరిగా కిటికీ ఉండి తీరాలి సుమా. భోజనానంతరం పళ్ళెం కడిగినటువంటి నీళ్లు నైరుతి ఆగ్నేయ వాయవ్యాలందును దక్షిణ పశ్చిమ దిశల యందును చల్లకూడదు అనే విషయాన్ని గుర్తిరగాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశం. తూర్పు ఉత్తరాలలో సగం, ఈశాన్యం వైపుకు పాత్రలు కడిగినటువంటి నీళ్లు పడేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. గ్రామీణ ప్రజలు సర్వసాధారణంగా తమ గృహావరణలో కుడితి తొట్లు అనేటువంటివి ఉంచుకునేటువంటి అలవాట్లు ఉంటుంది. ఆ కుడితి తొట్లు, నీటి తొట్లు ద్వారాలకు ఎదురుగా లేకుండా నైరుతి ఆగ్నేయ వాయవ్యాలందు తూర్పు ఉత్తర గోడలను అంటకుండా అమర్చుకోవాలి సుమా. నైరుతి ఆగ్నేయాలలో గొయ్యి ఉండి అందు నీరు గనక ఉన్నట్లయితే చాలా అనారోగ్యం చేస్తుంది. నైరుతిలో స్నానాల గది ఉన్నట్లయితే పల్లంగా మాత్రం ఉండరాదు.
ఉత్తరం తూర్పు దిశల్లో మీ భవనాలు తక్కువ లెవెల్ ఉండేటట్టుగా ఉండాలి. వంటగది ఎల్లప్పుడూ కూడా ఆగ్నేయంలోనే ఉండాలి. ఈశాన్యంలో వంట ఇల్లు ఉండటం మంచిది కాదు అని చెప్పేసి శాస్త్రం. అయితే కొన్ని శాస్త్రాల రీత్యా ఈశాన్యంలో కూడా వంటగదిని ఏర్పాటు చేసేటువంటి మయూర తత్వరీత్యా కూడా ఉన్నది. మయ వాస్తులో వంటగది ఈశాన్యంలో ఉండవచ్చునని, అయితే ఆ వంటగది ఈశాన్య ఆగ్నేయంలో ఉంచి నిత్యము కూడాను వంట అయిన పిదప శివారాధన చేసి నైవేద్యం మాత్రం తప్పనిసరిగా పెట్టాలని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విషయం. వేడుకగా కాలం గడపాలి అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళు దీపాలు పెట్టిన తర్వాత ఇంటిని శుభ్రం చేయటం అంత సబమైనటువంటి విషయం కాదు అనే విషయాన్ని ఇక్కడ వాస్తురీత్యా ప్రతి ఒక్క గృహిణి గుర్తిరగాలి. ఇంటిని ఊడ్చేటప్పుడు కూడా లేక దీపారాధన చేసేటప్పుడు కూడా దొడ్డి వాకిలిని మూసివేసే మీరు ఈ పనులు చేయాలి సుమా. మీ గృహంలో తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే గృహ వాస్తురీత్యా 5 పోగుల దారాన్ని తీసుకొని దానికి పసుపు కొమ్ములు 3 కట్టి ఆ 3 పసుపు కొమ్ములు కూడా అరటి చెట్టు ఉన్నట్లయితే అరటి బోధకు చక్కగా కట్టాలి. ఈ విధంగా 4 వారాల పాటు చేయాలి. ఏ వారమైనా పర్వాలేదు. ఇలా చేసిన తదుపరి 40 రోజుల పాటు అరటి ఆకులోనే భోజనం చేయాలి. ఇలా గనక చేసినట్లయితే అనారోగ్యంతో బాధపడేటువంటి వ్యక్తులకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం వచ్చి తీరుతుంది సుమా.